ఒక రైతు పంట పండించి ఈ సంవత్సరము ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి బిజినెస్ లో లాస్ వస్తే అసలు పూర్తిగా వదిలేస్తారు మేడం. కాకపోతే రైతులు అట్లా కాదు మేడం. ఈ సంవత్సరం మనకి ఇప్పుడు 1 లక్ష పెట్టుబడి అయింది అనుకో, ఏం రూపాయలు లేకున్నా నెక్స్ట్ మరి పంట పండిస్తుంటారు మేడం. మళ్ళీ రైతు పొలాన్ని వదిలేసి రాలేరు, ఆ పొలంలోకే వెళ్తారు, పొలం పనే చేస్తా ఉంటారు. అది నష్టం రాని లాభం రాని దాంట్లో ఆ భూమినే నమ్ముకున్నారు కాబట్టి ఇంకా భూమి మీదే ఉంటాడు మేడం. మీ అమ్మ నాన్న వాళ్ళని మీరు చూసుంటారు కదా, వాళ్ళు పొలం పనులు చేసి వచ్చుంటారు. అతిపెద్ద కష్టం ఏంటి ఆ పొలం చేసే టైంలో ఉండేది? కష్టం అంటే మనకి ఫస్ట్ లోనే ఇత్తనాలు నాటుతాం కదా మేడం. ఇత్తనాలు నాటిన దగ్గర నుంచి మొలిసేంత వరకు అసలు ఒక రైతు నిద్రగా మారు మేడం. వర్షాలు సరిగా ఉంటే ఏం కాదు మేడం. వర్షాలు ఇప్పుడు ఆడ సరిగా పడవుగా మేడం. వర్షాలు అది మొలుస్తుందో లేదో, అదొక టెన్షన్ ఉంటుంది మేడం. అతివృష్టి అనావృష్టి పడకపోయినా బాధే, పూర్తిగా పడేసి మరీ కొట్టేసుకోపోయేలా వర్షం పడ్డా కూడా బాధే కదా. బాధే మేడం.